భారతీయ సమాజంలో పుట్టిన బిడ్డకు తండ్రి పేరో ఇంటి పేరో ఉండటం అనేది ఒక అలిఖిత నిబంధన. కానీ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పు ఈ సంప్రదాయానికి చట్టబద్ధమైన సవాలు విసిరింది. బిడ్డ బర్త్ సర్టిఫికేట్లో పరిస్థితులను బట్టి తల్లి పేరు ఒక్కటున్నా పర్వాలేదని, తండ్రి పేరు రాయాల్సిన అవసరం లేదని కోర్టు తేల్చి చెప్పింది. పూర్తి వివరాలు చూస్తే, తిరుచిరాపల్లికి చెందిన ఒక విడాకులు తీసుకున్న మహిళ స్పర్మ్ డోనర్ సాయంతో కృత్రిమ గర్భధారణ ద్వారా ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. అయితే మున్సిపల్ అధికారులు ఆ పాప బర్త్ సర్టిఫికెట్లో తండ్రి పేరు లేదా డోనర్ పేరు చేర్చాలని పట్టుబట్టారు. దీన్ని సవాల్ చేస్తూ ఆమె మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన జస్టిస్ రమేష్ సింగిల్ మదర్స్కు ఊరటనిచ్చేలా కీలక ఉత్తర్వులు జారీ చేశారు. తల్లి సంరక్షణలో మాత్రమే పెరిగే పిల్లలకు బర్త్ సర్టిఫికెట్లో తండ్రి పేరు లేదా ఇంటి పేరు ఉండాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ తీర్పు కేవలం బర్త్ సర్టిఫికెట్కే పరిమితం కాదు. పాఠశాల అడ్మిషన్లు, ఆస్తి రిజిస్ట్రేషన్లు, ఇతర ప్రభుత్వ పనులన్నిటికీ బిడ్డ తన తల్లి పేరును లేదా తల్లి ఇనీషియల్ను వాడుకోవచ్చు. తండ్రి పేరు లేదనే సాకుతో అధికారులెవ్వరూ తల్లిని లేదా బిడ్డను ఇబ్బంది పెట్టకూడదని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు సమాజంలోని ఒంటరి తల్లులు, బాధిత మహిళలు, అలాగే కృత్రిమ గర్భధారణ మహిళలకు ఖచ్చితంగా మేలు చేసేదే.